ప్రజాశక్తి, విశాలాంధ్ర వాళ్ళ సిపిఎం భావజాలంతో ప్రజాశక్తి, సిపిఐ భావజాలంతో విశాలాంధ్ర నడుస్తుంటాయి. వాళ్ళ పార్టీ సైద్ధాంతికలకు అనుగుణంగా ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి. వార్తలు కూడా కమ్యూనిస్ట్ దృక్పథంతోనే ఉంటాయి. అవి కాకుండా మామూలు వార్తల్ని మామూలుగా రాసుకొస్తారు. దేశ రాజకీయాలకు సంబంధించిన కీలకమైనవి కావచ్చు, అంతర్జాతీయ రాజకీయాలు కావచ్చు, వామపక్ష భావజాలంతో రాసుకొస్తారు. 10 టీవీ కానీ, టీవీ 99 కానీ అట్లా చేసినాయా? 2 అమ్మేశారు. ఓకే, 99 టీవీని తోట చంద్రశేఖర్ గారు కొనుక్కోండి, 10 టీవీని ఆయన ఎవరు టీవీ 9 ఉన్నటువంటి రావు గారు కొనుక్కున్నారు. ఈ మనం రియల్ ఎస్టేట్ రావు గారు. అటు నడిచింది. ఇప్పుడు ఆ 10 టీవీ, టీవీ 9 ఇవన్నీ కూడా వాళ్ళే కొనుక్కున్నటువంటిది కదా. ఇప్పుడు నడిచిందంటే ఒక ఎత్తు. కానీ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడే, సిపిఎం తోట వీరభద్రం గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడే దాన్ని ఫక్తు కమర్షియల్ న్యూస్ యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేశారు. సిపిఎం యాజిటేషన్స్ కవర్ చేస్తారు, అంతేగాని సిపిఎం పెద్ద ర్యాలీ చేసింది అదేమన్నా కంటిన్యూగా లైవ్లు ఇస్తా ఒక్కొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యక్రమాలు లేకపోతే కేసీఆర్ కార్యక్రమాలు కవర్ చేసినట్టు చేశారా? చేయలే వాళ్ళు. అదే అక్కడ తేడా. సిపిఎం కోసం పనిచేయడం కంటే కూడా సిపిఎం అధినేత డబ్బులతో సిపిఎం భావజాలం ఉన్నటువంటి జర్నలిస్టులని సిబ్బందిగా చాలా మందిని పెట్టుకుని తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకున్నారు. అక్కడ పని నడిచిపోయింది. మరి అప్పుడు తమ్మినేని మీద ఎందుకు కోపం రాలేదు? మామూలు పార్టీ కార్యాలయాల కంటే కూడా అత్యాధునిక వస్తువులు, ఏసీలు పెట్టుకొచ్చాడు ఆయన. అంతకుముందు కూలర్ ఉండటమే గొప్ప. సిపిఐ, సిపిఎం కార్యాలయాలకు మేము వెళ్తూ ఉండేవాళ్ళం కదా, ఏళ్ల తరబడి కవర్ చేసి నేను వాళ్ళ కార్యాలయాల్లో. ఫ్యాన్ ఉంటే ఎక్కువ, ఎండాకాలం ఉంటే కూలర్ తెచ్చుకునేది కూడా ఇంట్లోంచి తెచ్చుకుని పెట్టుకోవాల్సిన పరిస్థితి, పార్టీ పెట్టేది కాదు. అలాంటిది ఒక లగ్జూరియస్ ఏసీలు, స్టార్ హోటల్లో భోజనాలు, స్టార్ హోటళ్ళలో కార్యక్రమాలు. అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయాక, అది కూడా ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి దిగిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఏం సంకేతం ఇస్తుంది పార్టీ?